తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠత కొనసాగుతుంది. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక ఈ ఉగాదిలోపు మంత్రివర్గ విస్తరణ చేసి ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. 2 బీసీలు, 1 రెడ్డి, 1 ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్ లో చోటు దక్కబోతుందని తెలుస్తుంది. ఇక ఇప్పటికే ముఖ్య నేతల సమగ్ర సమాచారాన్ని కాంగ్రెస్ అధిష్టానం తీసుకుంది. బీసీల్లో శ్రీహరి ముదిరాజ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఒకవేళ మైనారిటీలకు అవకాశం ఇస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, రెడ్డిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు కొత్తగా 4 లేదా 5 కేబినెట్ లోకి తీసుకోవడంతో పాటు 3-4 మంత్రుల శాఖలో మార్పులు జరిగే ఆస్కారం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఓ మంత్రిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం కూడా ఉంది అనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం మంత్రివర్గంలో అవకాశం కోసం ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక వరంగల్ జిల్లా నుంచి ఎమ్మెల్సీ విజయశాంతి, మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్యే రోహిత్ రావు మంత్రి పదవుల రేసులో ఉన్నారు. హైదరాబాద్ నుంచి అమీర్ అలీ ఖాన్, రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్లను కాంగ్రెస్ పెద్దలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇక వీరిలో ఎవరికి మంత్రి పదవి వస్తుందో లేక కొత్త వారికి ఛాన్స్ దక్కుతుందో చూడాలి. ఇక ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండడం ఖాయమన్న ప్రచారం నేపథ్యంలో పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ అటు కాంగ్రెస్ వర్గాలతో పాటు ఎమ్మెల్యేల్లోనూ కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద కూడా వారు అన్ని విషయాలు ఆరాధించారు. ముఖ్యంగా హెల్త్, ఎడ్యుకేషన్ మీద వారు అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ వల్ల ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ లాభం జరుగుతుంది, ఎన్ని లక్షల మందికి దాంట్లో ప్రవేశం వస్తుందనే విషయాలు కూడా చర్చించడం జరిగింది. వీటితో పాటు రాబోయే రోజుల్లో కేబినెట్ కూర్పు, పిసిసి కార్యవర్గము, దాంతోపాటు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, బోర్డుల నియామకం కూడా అన్ని విషయాలు సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది. అన్ని విషయాలు లోతుగా వారు మా నుంచి సమాచారం తీసుకున్నారు. త్వరలో అన్ని విషయాలు కొలిక్కొస్తామని ఆశిస్తాం. నాతో అన్ని సమాచారం తీసుకున్నాం. మేము కూడా అన్ని విషయాలు అభివృద్ధి సంక్షేమంతో పాటు వివిధ విషయాలను అన్ని కూడా చర్చించుకోవడం జరిగింది. తుది నిర్ణయం